దానం చేయకూడని వస్తువులు. కొన్ని దానాలు చేయడం వల్ల జీవితంలో పుణ్యాన్ని, డబ్బులు, ఆనందాన్ని పొందితే కొన్ని దానాలు చేయడం వల్ల ధనాన్ని కోల్పోయి దుఃఖం అనుభవిస్తాము. 1. చీపురు దానం చేస్తే పేదరికం, ధన నష్టం. పుల్లలు దానం చేస్తే అశుభం, కీడు. కత్తెర దానం చేస్తే అపార్థాలు, మానసిక అశాంతి. కత్తెరలు దానం చేస్తే నిందలు, కలహాలు. పాడైన అన్నం దానం చేస్తే కోర్టు కేసులు. పాత వస్తువులు దానం చేయడం వల్ల ధనం నిలవదు. చినిగిన గుడ్డలు దరిద్రం, అభివృద్ధి ఉండదు. ప్లాస్టిక్ వస్తువులు జీవితంలో పాతాళానికి పడిపోతాము. చీకటి పడిన తర్వాత దానం చేయకూడని వస్తువులు: పాలు, పెరుగు, డబ్బు, పసుపు, కుంకుమ. వీటిని దానం చేస్తే ఆ లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట నిలవదు. నమస్తే. దానం చేయకూడని వస్తువులు. కొన్ని దానాలు చేయడం వల్ల జీవితంలో పుణ్యాన్ని, డబ్బులు, ఆనందాన్ని పొందితే కొన్ని దానాలు చేయడం వల్ల ధనాన్ని కోల్పోయి దుఃఖం అనుభవిస్తాము. 1. చీపురు దానం చేస్తే పేదరికం, ధన నష్టం. పుల్లలు దానం చేస్తే అశుభం, కీడు. కత్తెర దానం చేస్తే అపార్థాలు, మానసిక అశాంతి. కత్తెరలు దానం చేస్తే నిందలు, కలహాలు. పాడైన అన్నం దానం చేస్తే కోర్టు కేసులు. పాత వస్తువులు దానం చేయడం వల్ల ధనం నిలవదు. చినిగిన గుడ్డలు దరిద్రం, అభివృద్ధి ఉండదు. ప్లాస్టిక్ వస్తువులు జీవితంలో పాతాళానికి పడిపోతాము. చీకటి పడిన తర్వాత దానం చేయకూడని వస్తువులు: పాలు, పెరుగు, డబ్బు, పసుపు, కుంకుమ. వీటిని దానం చేస్తే ఆ లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట నిలవదు.